హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషితాస్ వెల్. ఫస్ట్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట. అలాగే 31st నైట్ వ్లాగ్ కూడా దీంట్లో యాడ్ చేశాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి కొన్ని మందారపు చెట్లు ఉంటే అత్త ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి మా సిద్ధు అయితే చూపిస్తుంది అనమాట. సో అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి. అండ్ ఇలా కొన్ని ఫ్లవర్స్ ఉన్నవన్నీ కూడా చూపిస్తుంది అత్త. ఇవి బాగున్నాయి కదా, ఇవి బాగున్నాయి కదా అని చెప్పి చూపిస్తుంది అనమాట. అలాగే మా అత్త వాళ్ళ ఇంటి గుమ్మంలో ఒక కృష్ణ బొమ్మ అయితే ఉంటుంది, అక్కడ నుంచి ఇలా పోజ్ ఇచ్చి అనమాట. సో అది కూడా క్యాప్చర్ చేస్తే ఇక్కడైతే తనకు ఏది చెప్పాలనుకుని చూసేయండి. ఈరోజు అయితే మేము కేక్ కోసం అండ్ చూసేయండి. సో ఇక్కడ వచ్చేసేసరికి మా అత్త వాళ్ళ ఇంటి ముందులో అయితే ఇలా ముగ్గు వేసుకున్నామండి. మా ఇంటి ముందులో వేసుకున్న ముగ్గు కూడా మేము మీకు లాస్ట్లో అయితే యాడ్ చేశాను, చూడండి. అండ్ ఇలా సింపుల్గా అయితే మా అత్త వాళ్ళ ఇంటి ముందులో వేస్తాం. మా అత్త అయితే ముగ్గు ఎంత కలర్ఫుల్గా అయినా వేయండి, గొబ్బెమ్మలు మాత్రం కంపల్సరీ పెడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 31st నైట్ అనమాట. మేమైతే చర్చికి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ మా అత్త అయితే వెళ్ళిపోయారనమాట. మేము చెప్పాం కదా రవ్వ లడ్డూలు ఇస్తామని చెప్పేసి, అవి తీసుకుని వెళ్ళిపోయారనమాట. మేమైతే కొంచెం టైం అయ్యేటప్పటికి వెళ్ళామన్నమాట. సో ప్రేయర్ చేయించుకుందామని చెప్పేసి ఆ చర్చ్లో ఇలా ముగ్గు అయితే వేశారండి. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఇదేంటి అనేసరికి, కొంచెం అటు ఇటు రౌండప్ చేస్తే కానీ ఇది క్లాక్ అని అర్థమైంది. సీతాకోకచిలుక క్లాక్లో ఉన్నట్టు అర్థమైంది అనమాట. సో దాన్ని అయితే మీకు క్యాప్చర్ చేసి చూపించాను. కొంచెంసేపటికి అర్థమైందనమాట, అది కొంచెం డిఫరెంట్ ఉంది. అక్కడైతే ఇలా ఇక్కడ వచ్చేసి చర్చ్లో మొత్తం అంతా ఇలా డెకోర్ చేశారనమాట. సింపుల్గా క్రిస్మస్ థీమ్తో డెకోర్ చేశారనమాట. సో చర్చ్ అంతా ఫుల్ అయిపోయింది. నేను లాస్ట్లో క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. అలాగే మొత్తం ప్రేయర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే అవైలబుల్ చేశారనమాట. అండ్ చర్చ్ డెకోర్ అంతా ఇట్లా ఉంది. అండ్ ఫ్రంట్ నుంచి వెళ్ళేటప్పుడు ఇలా క్రిస్మస్ ట్రీగా ప్లాన్ చేశారనమాట. ఐడియా అయితే చాలా బాగుంది కదండి. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట, న్యూ ఇయర్ డే అనమాట. మా సిద్ధు అయితే కోన్ పెట్టుకుంది. అండ్ తనైతే మీకు చూపించాలనుకుని ఇలా చూపిస్తుంది అనమాట. చేతులు నా పన్నీ చూడొద్దా అని చెప్పి అంటూ. సో నెక్స్ట్ వచ్చేసి కేక్ కటింగ్ అయితే చేసామండి. ఇక్కడ వచ్చేసి మా కన్నయ్య బాబు మా సిద్ధు ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట. కేక్ నేను కట్ చేస్తా అని చెప్పేసి.